ఆదిమ గిరిజన జాతికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం మనం, చెంచులు ఉన్నారు. మరి ఈ చెంచు పెంటలకు మీ అందరికి గుర్తుండి ఉంటుంది, దాదాపు 14 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఆనాడు సాంబశివుడు అన్న ఉండే, సాంబశివుడు గారు ఇద్దరం కలిసి అప్పుడు డిబీర్స్ అనే ఒక డైమండ్ మైనింగ్ సంస్థను పెడతాము అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టనిచ్చేది లేదు. ఇక్కడ పెద్ద పులి శాంక్చురీ ఉంది, పెద్ద ఎత్తున టైగర్ రిజర్వ్ ఉంది అమరాబాదు. ఆ టైగర్స్ డిస్టర్బ్ అవుతాయి, చెంచు పెంటలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ఆనాడు డిబీర్స్ మీద ఉద్యమం చేసి నేను సాంబశివుడు అన్న ఆపడం జరిగింది. ఆ ఒక్క కనెక్షన్ ఫస్ట్ నుంచి ఈ జిల్లాతోని మాకున్నది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు నాగర్ కర్నూలు వచ్చిపోవడం జరిగింది. రాష్ట్రం వచ్చినాకనే చాలా తక్కువ వచ్చిన, రాష్ట్రం రాకముందు మాత్రం పదే పదే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక మన చాలా కోటలు ఉన్నాయి. అంటే కోటలలో రకరకాలు ఉంటాయి. మన జల కోటలు ఉంటాయి, చుట్టూ నీళ్ళు ఉండేటి, వనదుర్గాలు ఉంటాయి, అట్లానే స్థల దుర్గాలు ఉంటాయి, గిరి దుర్గాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున మన నాగర్ కర్నూలులో కనపడతాయి. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి మన కుంకుడుకాయలు, మన అక్కారం కుంకుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వాటితో షాంపుల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మనం ఇప్పటికి కూడా వాటిని జీసీసీలలో కొంటున్నాం, ఐటీడీఏలో కొంటున్నాం తప్పితే రెగ్యులర్గా మార్కెట్ చేద్దాము, దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద చేద్దాం అనేటటువంటి ప్రయత్నం రాష్ట్రం వచ్చినాక కూడా జరగకపోవడం అన్నది కరెక్ట్గా లేదు. అదేవిధంగా మంచి చాలా డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం కదా, యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఉడతలలో ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది, బిట్టు ఉడత అని. ఇక్కడ మామూలు ఉడత కన్నా పెద్దగా ఉంటుంది, చాలా పాపులర్. దాని గురించి కూడా మనము పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు కనపడదు. ఎందుకంటే ఇవన్నీ ఏమైందంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని, టూరిజంని అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన ఇక్కడ చింతపండు ప్రాసెసింగ్ కానీ, షాంపూ తయారీల కేంద్రం కానీ, ఇంకా చాలా అడవి మీద ఉండి దాన్ని మార్కెట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే అడవులు ఉన్న జిల్లా, అది ఖమ్మం కావచ్చు, మన మహబాద్ కావచ్చు, ఈ అన్ని జిల్లాలలో కూడా ప్రాబ్లం ఏమైందంటే ఈ జీసీసీలు సరిగ్గా పనిచేస్తలేవు. ఐటీడీఏ నుంచి వచ్చేటటువంటి నిధులు కరెక్ట్గా మరి వాడుతున్న పరిస్థితి కనబడడం లేదు. దాంతో ఈ చెంచులకు కానీ ప్రిమిటివ్ ట్రైబ్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక నేను ఇందాక చెప్పిన కళలకు కానాచిగా నాగర్ కర్నూలు ఉన్నదని చెప్పి పర్టికులర్లీ దాదాపు 5,000 పైగా ప్రదర్శన ఇచ్చినటువంటి హరికథకురాలు పద్మలయ ఆచార్య గారు కొల్లాపూర్ నుంచి ఆ మేడం ఉన్నది. ఆమె చాలా పాపులర్. అట్లానే ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న గారు మొన్నటిదాకా కౌన్సిల్లో మాకు బెంచ్మేట్ కూడా. ఈ అన్న అంటే చాలా పాపులర్, ఆయన రాసిన పాటలంటే మనందరికి కూడా ప్రాణము. అట్లానే పాలోజు సత్యం గారు ఎంతోమంది విద్యార్థులకు సాంప్రదాయ నృత్యాలు నేర్పిస్తున్నటువంటి పాలోజీ సత్యం గారు. ఇంకా అనేక మంది ఉన్నారు, గణిత శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ జిల్లా నుండి చాలా మంది ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా మన జిల్లాలో క్వాడ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ క్వాడ్స్ మినరల్ని మరి మైనింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ క్వాడ్స్ మినరల్ అయితే మన దగ్గర ఉంటుంది. దాని నుండి జిల్లాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అన్నది మనం కొంచెం ఇంకా ఆలోచించి దాన్ని యూసేజ్లోకి తీసుకురావాల్సినది ఉన్నది. అట్లానే కృష్ణా దుందుబి కృష్ణా దుందుబి ఈ రెండు ప్రధానమైనటువంటి నదులు. మరి ఈ రెండు నదుల్లోంచే అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అంతో ఎంతో సాగైతున్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం. ఇక దేవాలయాలకైతే లెక్కనే లేదు. శ్రీశైలానికి ముఖద్వారంగా ఉన్నాం. నాకు బాగా ఇష్టమైనటువంటిది మల్లెల తీర్థం. చాలాసార్లు దిగి ఎక్కినాం. ఆల్మోస్ట్ నాగర్ కర్నూలు మన తెలంగాణ ఊటీగా చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ క్షేత్రం. ఉమామహేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం ఆ టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది, కానీ అది చాలా మంచిగా ఉంటుంది. అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు. 54% ఉన్నది. అది బాగా పెరిగుంటే బాగుండేది. ఇంకా పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అయితే ఇట్లా ప్రతి జిల్లాకు 2 రోజులు పోయినప్పుడు మా ప్రాధాన్యత అంశాలుగా మేము తీసుకున్నది ఏంటంటే, 1 ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, 2 విద్యాలయాలు పాఠశాలలు చూస్తూ ఉన్నాం, 3 వాటర్ ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం. సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ వస్తూనే మేము వట్టెం దగ్గర ఏదైతే పంప్ హౌస్ ఇదివరకు మునిగిపోయిందో ప్లస్ వట్టెం రిజర్వాయర్ కూడా చూసి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవాళ రేపు కూడా ఇంకా 2 రిజర్వాయర్లు కూడా చూసేటివి ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ ఒకటి, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ రేపు కూడా ఉన్నటువంటి సందర్భం. ప్రత్యేకించి
మన కృష్ణా జలాల్లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మన జిల్లాకు అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకోసం? అసలు యుద్ధం జరిగిందే, నీళ్లలో నిప్పురవలు రగిలిందే తెలంగాణలో నీటి కోసం, నీటి వాటా కోసం. కృష్ణ అనేటటువంటి నది మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 308 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కూడా నీళ్ళు వాడుకోలేకపోయినాం. సరే, అన్ని రకరకాల లెక్కలు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పినారు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కట్టినాం. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది? ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టి ఉంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుండే. కానీ అట్లా జరగలే. ఇప్పుడు మేము పోయి వచ్చిన వట్టెం రిజర్వాయర్ కట్టిండ్రు కరెక్టే, కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలే. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటిదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత. కరెక్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా. మన విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాల పైచీలకు ఉండేటటువంటి జిల్లా. అంటే 25 లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉన్నాయి. ఆ 25 లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసేపు పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమంటారు? ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి భయ్, మేము వరద నీళ్ళకు ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది? మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది? ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకా 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే, ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయనది జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిలిబిడ్డను, నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చిరు, కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి.